ఎస్ఎఫ్టీనో ఏదో ఉంది, బాగుంది, చక్కగా ఉంది కదా, ఎంతకి 28 లక్షలకే వస్తుంది, అది తీసేసుకుందాము ఎందుకంటే మనకి బ్యాంక్ లోన్ అంత దాకా ఉంది కదా, దీంట్లో చాలుకి మనం హ్యాపీగా ఉండొచ్చు అనుకుని ఆ కాగితాలు బ్యాంక్ వాళ్ళకి ఇచ్చారు. బ్యాంక్ వాళ్ళు అది చూసి ఆ ఒరిజినల్ ఓనర్ వాళ్ళతో వాళ్ళు ఫాలోఅప్ చేసుకుని సార్ ఇది మనం లోన్ ఇవ్వలేము అన్నారు. అదేంటండి అంటే వాళ్ళ దగ్గర ఒరిజినల్ పేపర్ లేదండి, ఇది డూప్లికేట్ పేపరు, అంటే నా దగ్గర కాగితాలు పోయినాయి అని వీళ్ళు వెళ్ళి రిజిస్ట్రార్ దగ్గర అప్లై చేసుకుంటే రిజిస్ట్రార్ ఇచ్చే కాగితము, దీని ఆధారంగా మేము లోన్ ఇవ్వలేమండి అన్నాడు. అంటే లిటిగేషన్ ఉందని వాడు చెప్పాడు. అంత తక్కువలో వస్తుంది కాబట్టి నా దగ్గరే డబ్బులు లేవు, కొనుక్కునే అంత స్తోమత లేదు, 50,000 లక్షలు అంటే కొనగలను కానీ అంత పెట్టి కొనలేను కదా, నేను వదిలేసాను. అంటే బ్యాంకు వాళ్ళు అట్లా ఫీల్డ్ లెవెల్లో చెక్ చేస్తారని చెప్పడానికి నేను ఈ లెక్క చెప్తున్నా. అంటే వాళ్ళు చెక్ చేశాకనే కదా మనం లోన్ తీసుకుంటుంది, ఇస్తున్నారు కదా, ఆ తర్వాత ఇది లిటిగేషన్ అంటే ఎట్టాగా, అంటే ఎవరి దగ్గర తేడా నడుస్తుంది, ఆ తర్వాత లిటిగేషన్ వస్తుంది ఇక్కడ. అంటే అధికార యంత్రాంగాలు ప్రోత్సహిస్తున్నాయి. ఒకసారి ఒక భూమి రిజిస్టర్ అయ్యాక ఇక దాంట్లో నో లిటిగేషన్, రిజిస్టర్కి ముందే నువ్వు తేల్చు, రిజిస్ట్రేషన్ అయ్యాక దాన్ని ముట్టుకోకూడదనే విధానం రావాలి. అమెరికాలో యూరప్ దేశాల్లో అది ఉంది. భూమి ఒక్కసారి రిజిస్టర్ అయ్యాక అది నీ పేరుకి అంతే, డిజిటల్గా కూడా అట్లాగే కనబడుతుంది, నీ జోలికి వచ్చేవాడు ఎవడు ఉండడు ఇక. బట్ మన దేశంలో అలాగ లేకపోవడం అనే దరిద్రం కారణంగా అంతర్జాతీయ సంస్థలు ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి వెనకాడుతున్నాయి. ఎందుకని, వాడికి ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే ఒక 100 ఎకరాలు కావాలి, ఇది ఒక 40-50 మంది దగ్గర కొంటాడు. కొనేటప్పుడు దాంట్లో ఈ 40 మంది అమ్ముతారు, రిజిస్ట్రేషన్లు కూడా అయిపోతాయి. అయ్యాక ఎవరో రామారావు గారు అబ్బాయో సుబ్బారావు గారు అబ్బాయో కోర్టుకి వేస్తాడు, అయ్యా ఈ భూమి మా అమ్మినోడికి హక్కు లేదు, ఇది మా నాన్నకి హక్కు, మేము కోర్టులో తేల్చుకుంటుండగా ఈలోపు మీరు ఎట్ట కొనేసుకున్నారని. మరి అది అక్కడ ఎవరు చాపాలి దాన్ని, ఇతను కొనేసాడు. ఇప్పుడు ఈ కారణంగా నువ్వు ఈ ఫ్యాక్టరీ పెట్టడానికి వీలేదన్నాడు, కోర్టుకి స్టేకి వెళ్తాడు, కోర్టు స్టే ఇచ్చేస్తే వీడేమో 100 కోట్లు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టి రోడ్డును పడతాడు, లేదా వీడికి డబ్బులన్నీ వీడు కట్టాలి మళ్ళీ అడిషనల్.